ఇప్పుడు క్యాన్సర్ గురించి వచ్చింది కనుక నూనె గురించి మిమ్మల్ని ఇగ్నైట్ చేశాను. మీరు ఎద్దుగానగా ట్రైనింగ్కి వస్తే ఫుల్గా నాలెడ్జ్ ఇచ్చి పంపిస్తాము. నూనెలో క్యాన్సర్ గురించి మాట్లాడాను కనుక రోజువారీ మనం వాడే దాంట్లో క్యాన్సర్ వచ్చే పదార్థాలు ఏవో మీరు ఒక్కొక్కటిగా చెప్తే నోట్ చేసుకుందాం, మనం అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఆల్టర్నేటివ్స్ వెతికే ప్రయత్నం చేద్దాం, అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. చెప్పాలి మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి చేసే ఒక్కొక్కటి చెప్పండి సార్, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది. గురుగారు ఎవరో పేస్ట్ అని చెప్పారు. పేస్ట్ అంటే ఉదయం మనం డేవారీ కార్యక్రమాలు చెప్పుకుందాం, దాని తర్వాత అడిషనల్ చెప్పుకుందాం. పేస్ట్ అన్నారు, ఎంతమంది ఏకీభవిస్తారు? మరి ఎంతమంది మార్చారు? జ్ఞానం ఉన్నోళ్ళేమో చేతులు చాలా ఎత్తారు. వాడుతున్నారా అంటే మన ప్రాబ్లం ఏంటి అంటే అదే అమ్మా, కొన్ని చేతులే ఎత్తారు. ఎందుకు పేస్ట్ వాడద్దు అంటే పెద్ద కల్ప్రిట్, క్యాన్సర్ రావడానికి పెద్ద కల్ప్రిట్ ఏమన్నా ఉంది అంటే చక్కెర. మీకు చీప్గా వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా షుగర్ బై ప్రోడక్ట్సే. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు దేంతో తోమావు అని గురువుగారు అడిగితే బొగ్గుతో అంటే నువ్వు అనాగరికుడు, నువ్వు అన్ఎడ్యుకేటెడ్ అన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఏమంటారు అంటే మీ పేస్ట్లో ఉప్పు ఉందా బొగ్గు ఉందా అంటారు. మా గురువుగారు ఒకరు చెప్పేవారు, మా కొలిక్, నాతో తెలుగు పండితో కొలిక్ ఉండేది. ఆయన ఏమనేవాడు అంటే మోర్ స్టడీ మోర్ కన్ఫ్యూజన్, నో స్టడీ నో కన్ఫ్యూజన్ అనేటోడు. అంటే చదువు ఎక్కువై జ్ఞానం ఎక్కువై మనకు కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఇప్పుడు చాలామందికి తెలుసు ఏం చేయాలి ఏం చేయొద్దో తెలుసు, కానీ పాటించట్లే. ఇప్పుడే వస్తూ ఓ పెద్ద ఆయన గేట్ దగ్గర కలుస్తూ ఏమన్నాడు అంటే ఇప్పుడు అంగేసుకునికే కూడా బరువైంది అన్నాడు. ఆ స్థాయికి వచ్చాం మనం. ఒక్క లైన్లో చెప్పేశాడు సారమంతా, అంగేసుకోవడానికి కూడా బరువైందని. ఇంత జ్ఞానం ఉంది, పేస్ట్ వాడొద్దని తెలుసు, మరి ఎందుకు వాడతలేం? పోనీ పేస్ట్ ఆల్టర్నేటివ్స్ మాట్లాడదాం. ఏమేమి వాడచ్చు? వేప పుల్ల, కానగ పుల్ల, ఉత్తరేణి, బొగ్గు, చింత, తంగేడి పుల్లలన్నీ వాడచ్చు. ఒక విష పదార్థం ఉండే చెట్లు కాకుండా, జిల్లేడు లాంటి పాలొచ్చే మొక్కలు కాకుండా అన్ని మొక్కలతో తోమచ్చు. ఇన్నున్నాయి మనకు ఫారెన్ నుంచి రావాలి బ్రష్, నేచర్ బ్రష్ అని వాడు వేప పుల్లని కట్ చేసి 10 రూపాయలు కొట్టిస్తే అప్పుడు తోమడం స్టార్ట్ చేస్తాం. మన కర్మ ఏంటంటే ఎవడో బయట నుంచి వచ్చి చెప్పాలి. రామసేతు అంటే అయినా ఆడమ్స్ బ్రిడ్జ్ అనాలి. మన పరిస్థితి అక్కడికి వచ్చింది. ఈ అన్నిట్లో ఉత్తరేణి చాలా టాప్. ఉత్తరేణితో పళ్ళు తోమారనుకోండి, ఇప్పుడు డెంటిస్ట్కు పని ఎక్కువ ఎందుకు అయిందంటే మీరు పేస్ట్ వాడేటందుకే. మీరు పేస్ట్ ఆపేసేయండి. ఇన్ని డెంటిస్టులు ఉండేదా ఇంతకుముందు? పంటి సమస్య ఉండేదా? పోనీ ఇప్పుడు చిన్నపిల్లలకే ఉంటుంది పంటి సమస్య. నేను 2వ తరగతి అని చెప్పాను కదా, ఇప్పుడు ఇది కూడా అదే కర్మ. 2వ తరగతి 3వ తరగతి పాల పళ్ళకే పుచ్చొస్తుంది. సో ఈ విషయాల్ని తీసుకెళ్ళి పాటించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఏం మార్చగలిగితే అవి మార్చే ప్రయత్నం చేద్దాం. అన్నీ కాకపోయినా మార్చగలిగినాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మందులు కొట్టే కూరగాయలు ఉన్నాయి. రేపే అన్ని న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చిన కూరగాయలు దొరకాలంటే కష్టం అవ్వచ్చు. దాంట్లో ఎక్కువ మందులు కొట్టే కూరగాయలని బంద్ చేయగలిగితే చాలు. కూరగాయల్లో బాగా మందులు కొట్టే కూరగాయలు ఏవి? మిర్చి, బెండకాయ, వంకాయ, 3 తెలుసు కదా. దీనికి కన్జంప్షన్ కొంచెం తక్కువ చేసుకుందాం, లేకపోతే ఒక మొక్క మనం వేసుకుందాం. ఒక వంకాయ మొక్క, ఒక బెండకాయ మొక్క వేసుకుందాం. అవి వచ్చినప్పుడే తిందాం. మిగతాయి అక్కడ మార్కెట్ నుంచి తెచ్చుకుందాం. ఈ 3 కంటే ఇంకా మీకు తెలియదు ఏంటంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్. అంటే దాని వాడకాన్ని తగ్గించుకుందాం మనం. ఇప్పుడు డే 1లో మార్చలేం కదా. ఇన్నేళ్ళు తినాల్సిన చెత్త తినేసినాం. ఇప్పటి నుంచి దీన్ని డస్ట్బిన్ చేయకుండా కొంచెం ప్రయత్నం చేద్దాం. చెప్పానుగా నేను ఇందాక, ఆ ట్రిగ్గర్ పాయింట్ నుంచి దేవుడి దయ వల్ల 25 ఏళ్ళు అయింది. నో ఇల్ నో పిల్. మాత్ర వాడాల్సిన అవసరం రాలేదు, డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా రాలేదు.
దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నేను బయట ఏమీ తినను, ఏం తిన్నా ఇంట్లో చేసింది తింటా. గంతే మార్పు నేను చేసింది గత కొన్నేళ్లుగా. మంచి అంటే అప్పుడు రాజీవ్ దీక్షిత్ గారు ఇగ్నైట్ చేశారు మమ్మల్ని. ఆయన వీడియోల ద్వారా నాలెడ్జ్ తీసుకొని అప్పుడే మిషన్లో నూనె పట్టించుకొచ్చుకొని వాడుకునేటోళ్ళం. తర్వాత దానికి మేజర్ క్యాన్సర్కు కారణం అదేని దాని మీద పనిచేయడం మొదలెట్టాము, ట్రైనింగ్ ఇచ్చాము. అట్లా అందరితో గానగలు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ విన్నారు కనుక అట్లీస్ట్ గానగలు పెట్టిన వాళ్ళ దగ్గర నూనె తీసుకునే ప్రయత్నం చేయండి. సారీ, క్షమించాలి, ఆ టాపిక్కి వెళ్తే అది పెద్ద టాపిక్ కనుక నేను జస్ట్ ఇగ్నైట్ చేస్తున్నా. అంటే ఇంజన్ స్టార్ట్ చేసి వదిలేస్తున్నాను. రావాలనుకున్న వాళ్ళు ఆ ఇంజన్ని అటు తీసుకొని వస్తే అప్పుడు ఆ శిక్షణ ఇస్తాము. దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందరు. ఒక్క లైన్లో అయిపోయేది కాదు. మళ్ళీ ఆ ప్రశ్న తర్వాత నేను ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పాలి, ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 2 రోజులు ఇదే చెప్పాల్సి వస్తుంది. సో అప్పుడు మాట్లాడుకుందాం. ట్రైనింగ్ 2 days ఉంటుందండి. 2 days ఉంటుంది. పొద్దున 9 గంటలకు మొదలైతే నెక్స్ట్ డే 5 గంటలకు అయిపోతుంది, ఎందుకంటే ప్రాక్టికల్ థియరీ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.